విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పుడు కాపాడుకోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది బీజేపీ నేతలు ప్రజలను తప్పుద్రోవ పట్టించారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% అయిపోయిందని, అది ముగిసిన అధ్యయనంగా పేర్కొన్న ఆయన ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర తీసుకోవాలన్నారు. అధికారంలో ఉన్న వారికి ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారన్నారు. గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్వయంగా పీఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్ని అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. మనం అన్నిట్లో చూసాం. ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్ని మాట్లాడారు. ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాము. ఇట్లా అవుతుంది అక్కడ సీరియస్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. మననే ఇక్కడ హెచ్పీ కాలంలో ఉన్న ల్యాండ్ కూడా ఎంపీసీస్తో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా ఎదిగి తగ్గలేదు. ప్రజా ఆందోళన కానీ లేకపోతే కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న పోరాటాలు కానీ ఏమీ వాళ్ళ దీన్ని మాట్లాడుకొని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, అలర్ట్ కావాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఏమి లేదు అని చెప్తా ఉంటే నిన్న ఈ ఎంపీలు ఎదురు అడిగిన ప్రశ్న, will the Minister of Finance will be pleased to state whether the government has given in principle approval for disinvestment of Visakhapatnam Steel Plant in Andhra Pradesh. ఇట్లా దీంట్లో 4-5 క్వశ్చన్లు వాళ్ళు అడగడం జరిగింది. దానికి వాళ్ళు రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు. ఆ రిటర్న్ ఆన్సర్లో సరే చాలా రిటర్న్ ఆన్సర్ చెప్పారు. దాంట్లో ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ఈ డెవలప్మెంట్ ఉందో ఈ 100% ప్రైవేటైజేషన్ సంబంధించిందో దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రం నేను చదువుతాను. ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐఎన్ఎల్. ఇది అందరూ ఒప్పుకునే విషయమే. ఇది ఆర్ఐఎన్ఎల్లో స్టేట్ గవర్నమెంట్ ఈక్విటీ లేదు. మొత్తం 100% ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది. హౌవెవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అని క్లియర్గా రిటర్న్గా ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు మన అధికార పార్టీ విశాఖపట్నం అలాగే అరకు ఎంపీలు ఇద్దరు అడిగిన ప్రశ్నకి రిటర్న్ ఆన్సర్. హౌవెవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అంటే ఈ డెవలప్మెంట్ మొత్తం మీద స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా వాళ్ళకి అన్ని తిరుగుతా ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక నేను ఒకటే మిమ్మల్ని మీ ద్వారా అటు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు బ్లేమ్ గేమ్ వద్దు. మీరు కారణం లేకపోతే మీ హయాంలో అంతమంది చనిపోయారు, ఎలాంటి రైతులు భూమి త్యాగం చేశారు, దీనికి ఉన్న ఇదేంటి మొత్తం ఢిల్లీలో వెళ్ళి పీఎం చెప్పిన తర్వాత నేను మీకు అందుకే మనం కూడా చెప్పాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి ప్రపోజల్ వచ్చింది, డిజిన్వెస్ట్మెంట్ వచ్చింది. ఆ రోజు బీఎఫ్ఆర్ రిఫర్ చేస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం సర్వే ఎర్రనాయుడు గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ట్రేడ్ యూనియన్ తీసుకొని ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి బ్యాక్గ్రౌండ్ చెప్పి ఒక్క క్షణమైన థింక్ చేయాల వెంటనే డిసిషన్ పెండింగ్ పెట్టి క్యాన్సిల్ చేయమన్నాడు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ముందుకు నడిపించాడు. అలాంటి ప్రయత్నం ఈరోజు జరగట్లా. 25 మంది ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ ప్రధానమంత్రి కలవండి. ఇక్కడ వైఎస్ఆర్ టీడీపీ లేకపోవడం లేదు. మన ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతూ ఉంది. పక్క తమిళనాడులో చెప్పాను లాస్ట్ టైం జల్లికట్టు దానికి వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఒక మాటలకు వచ్చారు. ఇదే ఒక స్టేట్ అయితే ఇట్లాగా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి తిట్టుకోరు. అందరం కలిసి ఎలా తిరిగి కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తాను తప్ప అలా చేయరు. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నాను. ఇంకా ఇది బ్లేమ్ గేమ్కి టైం కాదు, ఫాల్ట్ ఫైండింగ్ టైం కాదు, కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ చేసుకుని. అయితే జరిగిన కొద్ది రోజులకి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక వెబినార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వెర్షన్ ఏంటో స్పష్టంగా స్వయంగా పీఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్ని అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. మనం అన్నిట్లో చూసాం. ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్ని మాట్లాడారు. ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాము. ఇట్లా అవుతుంది అక్కడ సీరియస్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. మననే ఇక్కడ హెచ్పీ కాలంలో ఉన్న ల్యాండ్ కూడా ఎంపీసీస్తో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా ఎదిగి తగ్గలేదు. ప్రజా ఆందోళన కానీ లేకపోతే కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న పోరాటాలు కానీ ఏమీ వాళ్ళ దీన్ని మాట్లాడుకొని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు.